అందరికీ నమస్తే. ఈరోజు మన డే 204 మార్నింగ్ 4:00 లేసాను. సో, లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. మీరు కూడా మెడిటేషన్ చేయండి. చాలా రిలాక్స్‌గా ఉంటది. తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. లా నంబర్ 44 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. లాస్ట్ వరకు చూడాలి. చాలా హెల్ప్‌ఫుల్ టాపిక్ అనమాట. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయాను. అకాడమీలో ఆల్రెడీ బ్యాక్ వర్క్ చేసినాం. 20 మినిట్స్ చేసినాం కంటిన్యూస్‌గా. అంటే 19 మినిట్స్. 1 మినిట్ బ్రేక్ అనమాట ఎవ్రీ 3 మినిట్స్‌కి. సో, మధ్యలో ఎనర్జీ డ్రింక్ తాగి మళ్ళీ డిఫెన్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. అంటే నన్ను కొడుతుంటాడు. నేను కొట్టొద్దానని. బట్ ఆ కొడుతున్నప్పుడు ఆ కొట్టేదాన్ని మిస్ చేయగలగాలి. మనల్ని ఎవరైనా కొడుతున్నప్పుడు మనం ఎట్లా మిస్ చేయాలని నేర్చుకోవాలనమాట. అంటే ఇక్కడ నేను ఒక్క దెబ్బ కూడా కొట్టొద్దానని. ఆయన కొడుతున్నప్పుడు నేను హెడ్ మూమెంట్‌తో, బాడీ మూమెంట్‌తో దాన్ని ఎస్కేప్ అవుతుండాలి. డిఫెన్స్ చేస్తుండాలి. సో, వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయింది. చాలా ఎక్కువైపోయింది వర్కౌట్. లేట్ అయిపోయింది. సో, ఇంటికొచ్చేస్తున్నా. ఇంటికొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ ఏదైనా లా నంబర్ 44 మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసిన. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. తర్వాత జిమ్‌కెళ్ళిపోయినా. సో, జిమ్‌లో వార్మప్ చేస్తున్నాను స్టార్టింగ్. వార్మప్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు మనది బైసెప్, ట్రైసెప్ అండ్ సైడ్ లేటరల్ వర్కౌట్ అనమాట. మీరు చూస్తున్నారు బైసెప్, ఇంక్లైన్ బైసెప్ కర్ల్. తర్వాత డబుల్ అండ్ డంబుల్ ఆల్టర్నేట్ చేస్తున్నాను. బైసెప్ అండ్ ట్రైసెప్ ఆల్టర్నేట్ వర్కౌట్స్. సో, మళ్ళీ ఇప్పుడు ట్రైసెప్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ బైసెప్. రెపిటేషన్స్ 20 రెపిటేషన్స్ చేస్తున్నాను. తక్కువ వెయిట్‌లో హెవీ రేపస్. ఇది 40 రెప్స్ చేసిన. పుష్ డౌన్. సో, బైసెప్ అండ్ ట్రైసెప్ అయిపోయిన తర్వాత షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాను. సైడ్ లేటరల్. సేమ్ ఇది కూడా 20 రెపిటేషన్స్. రెపిటేషన్స్ ఎక్కువ చేస్తున్నా మజిల్ ఎండ్యూరెన్స్ పెంచుదామని. సో, వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా జిమ్ అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. అది నైట్ అయిపోయిందనమాట జిమ్‌కి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈరోజు మన డే 204 ఆఫ్ 369. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్‌లో లా నంబర్ 44 డిస్కస్ చేస్తున్నాం అనమాట. మనకి ఇంకా ఒక రఫ్‌లీ 4 లాసే ఉన్నాయి. ఎందుకంటే ఇది 48 లాస్ ఆఫ్ బుక్ కాబట్టి ఇంకా 4 లాస్ కంప్లీట్ అయితాయి. అంటే ఈ రోజు కాకుండా 4 లాస్ కంప్లీట్ అయిపోతే మనకు బుక్ కంప్లీట్ అయిపోతది. నెక్స్ట్ కొత్త బుక్ స్టార్ట్ చేద్దాం. సో, ఈరోజు లా నంబర్ 44లో రాబర్ట్ గ్రీన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడనమాట. ఇది చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది మనకి చాలా వరకు. అంటే కరెక్ట్ టైంకి యూజ్ చేసి. సో, ఇంకా లేట్ ఎందుకు? లెట్స్ గెట్ ఇంటు ద లా నంబర్ 44 విచ్ ఈస్ డిసమ్ అండ్ ఇన్ఫ్యూరియేట్ విత్ ద మిర్రర్ ఎఫెక్ట్ అంట. అంటే ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ గమనించండి. ఒకసారి గమనించడానికి ట్రై చేయండి. మిర్రర్ ఎఫెక్ట్ మనం ఆల్రెడీ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్‌లో, ద ఆర్ట్ ఆఫ్ పర్సుయేషన్‌లో ఈ లెసన్ అనేది, ఈ టాపిక్ అనేది మనం నేర్చుకున్నాం. మిర్రర్ ఎఫెక్ట్. సో, మిర్రర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం అద్దం ముందు నిల్చున్నాం అనుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తామో అద్దంలో ఆ రియాలిటీనే చూపిస్తది. రైట్? ఇక్కడ ఇంకోటి చేసి అక్కడ ఇంకోటి చేయడం అయితే రాదు కదా! సో, అంటే కాపీ పేస్ట్. ఇట్స్ నథింగ్ బట్ మిర్రర్ ఎఫెక్ట్ మీన్స్ నథింగ్ బట్ కాపీ పేస్ట్ అనమాట. సో, ఇక్కడ దీన్ని బట్టి మనము ఈ మిర్రర్ ఎఫెక్ట్‌ని, కాపీ పేస్ట్‌ని మనం ఎక్కడ యూజ్ చేయాలని ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్పారంటే, గమనించండి. మనం ఎవరితోనో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ఏం చేస్తున్నారో నువ్వు కూడా అదే చేసావనుకో, వాళ్ళు సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఫీల్ అయితారు. చూడండి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన చేతులు పట్టుకోండి అనుకోండి, మీరు కూడా చేతులు పట్టుకోండి. ఆయన నవ్వుతున్నారు అనుకో, మీరు కూడా నవ్వండి. ఆయన తల తిప్పాడు అనుకో, నువ్వు కూడా అటే సైడ్ తిప్పుడు. తర్వాత ఆయన జేబులో చేయి పెట్టుకుంటే నువ్వు కూడా జేబులో చేయి పెట్టుకో. ఆయన ఏది మాట్లాడితే దానికి మాట్లాడడానికి ట్రై చెయ్యి. జనాలు ఇరిటేట్ అయితారు. మనం ఎప్పుడైతే వాళ్ళని మిర్రర్ చేయడానికి ట్రై చేస్తామో, జనాలు ఏమైతదంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఇరిటేట్ అయితారనమాట. సో, ఎప్పుడైతే వారికి ఇరిటేట్ అయితారో, అది నువ్వు ఇరిటేట్ అయినంక కూడా ఆపకుండా మళ్ళీ అదే చెయ్యి. చేసినప్పుడు వాళ్ళకేమొస్తది? వాళ్ళు ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయి వాళ్ళకి కోపం వచ్చేస్తది కదా! సో, వాళ్ళకి కోపం వచ్చినప్పుడు వాళ్ళేం చేస్తారు? వాళ్ళు థింకింగ్ చేయడం మానేస్తారు. మీరు గమనించండి. మీకెప్పుడైనా కోపం వచ్చినప్పుడు మీరేం థింక్ చేస్తారు? మీరేం థింక్ చేయరు. మనం ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయి, మనం ఏదేదో చేస్తుంటాం. అన్నీ అయిపోయి కూర్చున్నాంక, అరే! అట్లా చేసేది లేకుండే, ఇట్లా చేసేది లేకుండే, కోపంలో ఏమేమో చేసినా అని రియలైజ్ అయితారన్నమాట. గమనించండి. ఒక మనిషి ఆఫ్ బ్యాలెన్స్ అయ్యి, ఇరిటేట్ అయ్యి, అగ్రెసివ్‌గా ఉన్నప్పుడు దిస్ డజంట్ ఫంక్షన్. మైండ్ పనిచేయదు. కాబట్టి అదే మన ఎనిమీస్ ఏం చేస్తారంటే, మనల్ని ఆఫ్ బ్యాలెన్స్ చేసి, మన మైండ్ ఫంక్షనింగ్‌ని ఆపేసి, మన స్ట్రాటజీని కొలాప్స్ చేసి మనల్ని అటాక్ చేస్తారన్నమాట. సో, ఇక్కడ మనం దీన్ని అటాకింగ్‌గా వాడొచ్చు, డిఫెన్సింగ్‌గా కూడా వాడొచ్చు. సో, అటాకింగ్‌గా చేయాలంటే నేనేం చేయాలి? వేరే వాళ్ళు చేసేదాన్ని నేను మిర్రర్‌గా చేసి, మిర్రర్ ఎఫెక్ట్ యూజ్ చేసి, వాళ్ళు చేసేదాన్ని నేను కాపీ పేస్ట్ చేస్తే, వాళ్ళకి ఇరిటేట్ అయ్యి, వాళ్ళకి కోపమొస్తది. అప్పుడు నేను వాళ్ళని, అంటే వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు ఇరిటేట్ అయ్యి నీకు కోపం వస్తదో, యూ ఆర్ ఎట్ ద వీకెస్ట్ పొజిషన్. అంటే నీ పొజిషన్ ఎట్లుంటదో చాలా వీక్‌గా ఉంటది. సో, నువ్వు వీకెస్ట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు బెటర్ స్ట్రాటజీ ఎయలేవు. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ ఆడుతున్నప్పుడు గమనించండి. నువ్వు ఏ కాయిన్ చెప్తే నేను కూడా అదే కాయిన్ చెప్తున్నాననుకో, నువ్వు నీ స్ట్రాటజీని మర్చిపోతావు. అంటే మీరు చెస్ ఆడితే మీకు అలవాటే తెలిసుంటది. ఇది నేను చెప్పగానే అర్థమవుతది. సో, నువ్వు ఏ కాయిన్ చెప్తే కూడా నీ అపోనెంట్ కూడా అదే కాయిన్ చెప్తున్నాడనుకో, నీ స్ట్రాటజీ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతది. నువ్వు ఇంకా
క్రిటికల్‌గా థింక్ చేయలేవు కాబట్టి లాక్ అయిపోతావు. సో, ఇన్ ద సేమ్ వే రియాలిటీలో గూడా నువ్వేం చేస్తే నేను గూడా అదే చేసినా అనుకో, నువ్వు ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయి నా దగ్గర నువ్వు ఇరికిపోతావు. అప్పుడు నేను నా స్ట్రాటజీని కరెక్ట్ ప్లే చేసి నిన్ను స్మాష్ చేయొచ్చనమాట. అంటే నిన్ను ఓడగొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి నాకు. సో, ఆ సిట్యుయేషన్ నాకు అడ్వాంటేజ్‌గా పనిచేస్తదనమాట. దీన్ని అటాకింగ్‌గా నేను వాడిన. దీన్ని నేను డిఫెన్సివ్‌గా ఎట్లా వాడాలి? ఎవరన్నా నా ముందు నన్ను మిర్రర్ ఎఫెక్ట్ చేస్తున్నారనుకోండి. అంటే నేను చేసేదాన్ని కాపీ చేయడానికి ట్రై చేస్తున్నారనుకోండి. అప్పుడు నేను సడెన్‌గా నేను రియలైజ్ కావాలి. అరేయ్! వీడు నన్ను నేను చేసే ప్రతి ఒక్కటి మిర్రర్ ఎఫెక్ట్ చేస్తున్నాడు. నన్ను కాపీ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటే హి ఈస్ ట్రైయింగ్ టు పుష్ మీ ఇన్ ఎ ట్రాప్. అంటే వాడు నన్ను ఒక ట్రాప్‌లో పుష్ చేసి నన్ను ఆఫ్ బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటుండు. నన్ను ఇరిటేట్ చేద్దాం అనుకుంటుండు అని మనం దాన్ని ముందే రియలైజ్ అయ్యి డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్ళిపోవాలన్నమాట. డిఫెన్స్ మోడ్ అంటే ఏంటి? వాడు ఇరిటేట్ చేసినా మనం ఇరిటేట్ కావద్దు. వాడు ఎంతసేపు మిర్రర్ ఎఫెక్ట్ వాడినా మనం దాన్ని చూసి మనం దానికి తెలుసు కదా! ముందే మనకు తెలుసు కాబట్టి మనం దాని నుంచి అగ్రెసివ్ అయ్యి ఆఫ్ బ్యాలెన్స్ కాకుండా మనం డిఫెన్స్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది చూడండి మనం ఎవరిపైన అప్లై చేసి అడ్వాంటేజ్ తెచ్చుకోవచ్చు. పాయింట్ నంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే మన దగ్గర నుంచి ఎవరన్నా మిర్రర్ ఎఫెక్ట్ చేసి మనల్ని ఆఫ్ బ్యాలెన్స్ చేద్దాం అనుకునేటోళ్ళ దగ్గర నుంచి కూడా మనం అడ్వాంటేజ్ తెచ్చుకొని వాళ్ళకి ఇరిటేట్ చేయొచ్చనమాట. ట్రై టు అండర్‌స్టాండ్. యూ కెన్ యూజ్ దిస్ టెక్నిక్ ఇన్ అటాకింగ్ అండ్ ఇన్ డిఫెన్సింగ్. కానీ మనకు తెలిసుండాలి. మనకు తెలిసినప్పుడే మనం ఇది వాడగలుగుతాం. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. ఈరోజు మీరు ఈ మిర్రర్ ఎఫెక్ట్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకున్నారనుకుంటున్నా. మనకి ఎవరైనా మిర్రర్ ఎఫెక్ట్ చేసి మనల్ని మోసం చేద్దాం అనుకుంటే, మనల్ని ఇబ్బందిలో పెడదాం అనుకుంటే, మనం దాన్ని అలర్ట్‌గా ముందే గెస్ చేసి సేఫ్ జోన్‌లో ఉండాలి. రెండోది మనం ఎవరిని అటాక్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ టాక్టిక్‌ని యూజ్ చేసి అటాక్ చేయండి. డెఫినిట్‌గా వాళ్ళు ఒక ట్రాప్‌లో ఉండి నీకు సరెండర్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయనేది ఇక్కడ మనకు రాబర్ట్ గ్రీన్ చెప్తున్నాడు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే గమనిస్తే చాలా ఎక్కువ పేజెస్ ఉన్నాయన్నమాట. అన్నీ చదివినా. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం థిస్ ఈస్ ద టాపిక్. సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో.